మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మన తెలుగు ఇండస్ట్రీలలోనే మెయిన్గా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఫోక్ సాంగ్స్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి ఆ ఫోక్ సాంగ్స్లో కూడా ఓ పిల్లగా వెంకటేశ అని చెప్పేసి ఆ సాంగ్ ఎంతమంది వింటారు? ఓ బోల్డ్ అంతమంది విన్నారు కదా. మరి ఆ సాంగ్లో కనిపించిన అమ్మాయి పూజా నాగేశ్వర్. మరి అయితే ఇప్పుడు ఆ పూజా నాగేశ్వర్ మన ఐ డ్రీమ్ స్టూడియోలో నా ముందు ఉందన్నమాట. మరి అయితే పూజాతో మాట్లాడదాం. హాయ్ పూజ. నమస్తే అండి. ఓ నమస్తే. నమస్తే. నన్నైతే మస్తు డిసప్పాయింట్ చేసినావు అప్ప. ఎందుకు? ఏంటంటే ఇప్పుడు సాంగ్స్లోనూ అలాగే శారీస్లో అట్లా కనిపించి ఇక్కడ మా ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా నువ్వు శారీస్తో వచ్చేటప్పుడు అరే వెస్టర్న్లో వస్తావేమో అని నేను అనుకున్నా. ఫెస్టివల్ అవి ఉండకపోతే నేను వెస్ట్రన్ కాకపోయినా చుడిదార్ లేదంటే ఇంకేదైనా లుక్లో వచ్చేదాన్ని. ఫెస్టివల్ కదా, సో ఇవాళ శివరాత్రి అని ఇట్లా హాఫ్ శారీ లుక్లో రావాల్సి వచ్చింది. అయినా కానీ సూపర్గా ఉన్నావు. థ్యాంక్ యూ. వైట్ డ్రెస్ ఏంజెల్లా ఉన్నావు. అవునా, థ్యాంక్ యూ. ఓకే. అండ్ పూజ, ఓ పిల్లగా వెంకటేశ ఆ సాంగ్కు ముందు తర్వాత ఎలా ఉంది లైఫ్? ఆ సాంగ్కి ముందు బాగుంది, తర్వాత ఇంకా చాలా బాగుంది. అంటే అప్పుడు బిజీయే, ఇప్పుడు బిజీయే, కాకపోతే రెండిట్లో డిఫరెన్స్ ఉంది. అప్పుడు వెళ్ళేదాన్ని, షూట్ చేసుకొని వచ్చేదాన్ని, కొంతమంది గుర్తుపట్టేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇంత సాంగ్ కాకపోయినా ఒక 1 million 2 million రీచ్ ఉన్న సాంగ్స్ ఉండేటివి. ఇప్పుడు వెళ్ళిన ప్రతి చోట అందరూ గుర్తుపడుతుండ్రు, సెల్ఫీస్ అని. బాగుంది, మంచిగా అనిపిస్తుంది. మొత్తం ఫుల్ జోష్ ఉన్నమాట. అవును, కిడ్స్ అయితే ఇంకా బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు, చిన్న పిల్లలు. ఆ సాంగ్ ఎప్పుడైతే షూట్ చేసిన తర్వాత ఎప్పుడైనా కానీ ఒక సాంగ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్స్ అనేది కూడా సూపర్గా వచ్చింటది కదా. అవును, అరే నాకేనా అని చెప్పేసి అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయా? అనుకున్నా. కొన్ని టైమ్స్, చాలా టైమ్స్ వండర్ అయినా. ఎట్లా అంటే రీసెంట్లీ ఆంధ్ర ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎంత వస్తూనే ఉన్నారు, బంచ్ ఆఫ్ పీపుల్ వస్తూనే ఉన్నారు సెల్ఫీస్ కోసం. చాలా బాగా అనిపించింది. అక్కడ ఆగి ఇవ్వడానికి లేదు, ఎందుకంటే ఇస్తే నా వల్ల అక్కడ న్యూసెన్స్ క్రియేట్ అయ్యేటట్టుంది. తీసుకోపోతారు ఆ రకంగా అంత రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు అనిపించింది నిజంగా నేనేనా ఇది, నాకేనా ఇంత రెస్పాన్స్ అని. ఎందుకంటే మన దగ్గర కూడా కాదు ఆంధ్ర, ఈవెన్ తమిళ్లో కూడా చాలా ఫేమ్ అయింది. ఇప్పటికీ తమిళ్ కమెంట్స్ వస్తూనే ఉంటాయి, ఫాలోవర్స్ వస్తూనే ఉంటారు. మంచిగా ఉందండి అసలు. ఒక్కసారిగా ఒక సాంగ్ చాలేమో కదా అవును, మారిపోవడానికి. చాలు, నాకు ఇంకా లైఫ్ టైం మిగిలిపోయింది ఇది. ఓకే, సరే. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేసి ఉంటావు నువ్వు? 100+ చేసా. ఏంటి 100+ చేసా? ఓ మై గాడ్. మొన్న కోహ్లీ సెంచరీ కొట్టాడు, నువ్వేమో ఎప్పుడో సెంచరీ కొట్టేసిన. ఓకే, ఇంతకు ఫస్ట్ సాంగ్ ఏంటి? ఫస్ట్ సాంగ్ నాది యాక్చువల్లీ తేరి మేరీ కథ. ఆ 10th అయిపోగానే ఆ సాంగ్ చేసిన నేను. అక్కడితో నా జర్నీ స్టార్ట్ అయింది. ఏంటి ఎగ్జామ్స్ లో, అంటే ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంకా ఇంకా సరదాగా అని చెప్పి చేసావా ఎలా? సరదాగా అని చెప్పి చేయలేదు. అప్పటికి నేను షార్ట్ ఫిల్మ్స్ అండ్ మూవీస్ ఆడిషన్స్ కి ఇట్లా ట్రై చేస్తున్నా. సో అప్పుడు తేరి మేరీ కథ ప్రొడ్యూసర్ నాకు కలిసిండ్రు, ఆ సాంగ్ చేపించిండ్రు. అనుకోకుండా ఆయన జర్నీ ఇదంతా కూడా. ఓకే, అనుకోకుండా మొదలైంది, అలాగే ఇంకా కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా కొడుతూనే ఉన్నావు. అవును, తేరి మేరీ గానీ, గాజులు దెమ్మంటిని పెరిమిటి, ఓపిల వెంకటేష్, ఇట్లాంటి మైల్ స్టోన్స్ అనేటివి అనుకోకుండా వచ్చినాయి. నేను అనుకోని ప్లాన్ చేసి ఏది జరగలేదు, అంతా అనుకోకుండా జరిగింది. అలా అనుకోకుండా జరిగేదే మనకైతే ఎంతో స్వీట్నెస్ అనేది కూడా ఇస్తూ ఉంటుంది. ఓకే, సరే. ఇంతకు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిఏ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిఏ. ఓకే, సో నువ్వు కాలేజ్కి ఇర్రెగ్యులర్. అర్థమవుతుంది. అందుకే నేను అడగాల వద్దాను ఒక విషయం ఆలోచించా. ఎందుకు షూటింగ్స్ ఒక పక్క ఏమో, మరి చదువు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నా అంటే ఇంకా ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో కొంచెం రెగ్యులర్గా వెళ్ళడం అట్లా. ఎవరైనా కానీ చదువుకునే వాళ్ళ పిల్లల్ని కానీ లేకపోతే ఎవరైనా చదువుకుంటున్న వాళ్ళని అడిగామంటే షూట్ లొకేషన్కి వెళ్ళి మేము పుస్తకాలు వెళ్ళి చదువుకుంటుంటామండి. నీదేమైనా ఉందా? నేను ఇంట్లోనే సరిగ్గా బుక్స్ ముట్టా, ఇంకా షూటా? ఇంట్లోనే ఉంటాం. మరి మార్క్స్ ఎలా వస్తున్నాయి? అట్లా వచ్చేస్తాయి, మేనేజ్ చేసుకోవడమే. ఉమెన్స్ కాలేజ్ కాబట్టి అసలు కోఎడ్. కోయిడా? ఇది ఎప్పుడు? అవును, కోఎడే. నేను కోయిడేనా? ఓకే,
అంటే ఇంటర్‌లో ఉన్నప్పుడు విమెన్స్‌లో జాయిన్ అయినా. ఇప్పుడు డిగ్రీ కోఎడ్‌లోనే జాయిన్ అయినా. కొంచెం ఇప్పుడు నేను చదివే కాలేజ్ ఏదైతే ఉందో శ్రీరామ్ కాలేజ్ నాకు అనుకూలంగా ఉంది ప్రతీదీ. ఎందుకు అటెండెన్స్ నువ్వు చెప్పినట్టు వేస్తున్నారనా? అంతే కదా! అంతేగా? ఓకే. ఆ! హ్మ్. డిస్టెన్స్ ఫ్రీ ఉంది మళ్ళీ. షూట్స్‌కి వెళ్ళి రాంగానే లాంగ్ జర్నీ లేదు కాలేజ్‌కి. మంచిగా హ్మ్. వాకబుల్ డిస్టెన్స్‌లో నేను వెళ్ళి రావచ్చు. ఓహో! ఇన్ని హ్మ్. సౌలభ్యాలు ఉన్నాయని జెప్పేసి మీ డ్యాడ్ పర్ఫెక్ట్‌గా ప్లేస్ చూసి ఆ కాలేజ్‌లో అవును. ఏసాడు. ఓకే. సరే ఇంతకు మీ అంటే మీ క్లాస్ బాయ్స్ అందరూ గూడా నువ్వొచ్చావా లేదా అని జెప్పేసి స్పెషల్‌గా చూస్తూ ఉంటాడేమో. ఆ! వాళ్ళందరికీ నేను ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వకముందే నా సాంగ్స్ అండ్ ఇన్‌స్టా ప్రొఫైల్ తెలుసంట. నేనొచ్చినంక షాక్ అయిపోయాను ఫస్ట్ డే కాలేజ్‌కెళ్ళినప్పుడు. అసలు ఆ! పూజ నువ్వేంటి అని జెప్పేసారనుకున్నారా? అంత ఇదిగా కాదు గానీ, ఆ! "పూజ మా చెల్లి నీకు ఫ్యాన్ పూజ" అది ఇది అని చెప్పి కాల్ చేసి మాట్లాడిచ్చిండ్రు ఫస్ట్ డే కాలేజ్ అయిపోయిన వెంబటే. ఆ! హ్మ్. ఇట్లా కాలేజ్‌లోనే ఉంటావు గాబట్టి ఎవరన్నా ప్రపోజ్ చేసారా? లేదు. అంత ధైర్యం ఎవరికీ లేదంటావా? ఆ! అట్లని కాదు గానీ, హ్మ్. అందరం మంచి ఫ్రెండ్లీగుంటాం. నాకు స్టడీలో బాగా హెల్ప్ చేస్తారు. వావ్! హ్మ్. ఓహ్! నీకు మార్క్స్ ఎట్లా వస్తున్నాయంటే అట్లా ఫ్రెండ్స్ అందరూ ఇది సపోర్ట్ చేస్తూ నిజం. ఉన్నారు. ఇదైతే నిజం. వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంకా మా లెక్చరర్స్ గూడా మంచి సపోర్టివ్. మంచి బిస్కెట్‌లేసేసావా? అయిపోయింది. ఇంక చాలు బిస్కెట్‌ల ప్రోగ్రామ్ చాలు. లేదు నిజంగా. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ఒక పక్క చదువుని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంకో పక్క ఆర్టిస్ట్‌గా కూడా ముందుకెళ్తున్నావు చూసావా? అవును. నైస్. హ్మ్. సరే ఇప్పుడు మనం సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ఓకే. 'తేరి మేరి' అనే సాంగు అసలు నీకు ఎందుకంత ఫేవరెట్? ఫస్ట్ సాంగనా? నా ఫస్ట్ సాంగ్ అని. మెయిన్‌గా అదొక్కటేనా నా రీజను? ఫస్ట్ సాంగ్ అని నాకు చాలా ఫేవరెట్. అంటే ఫస్ట్ సాంగే మంచి ఫీల్ అండ్ ఇంపాక్ట్ ఉన్న సాంగొచ్చింది నాకు. అట్లా నాకది చాలా ఫేవరెట్. హ్మ్. ఆ లిరిక్స్ గాని, మ్యూజిక్ గాని ప్రతీది చాలా బావుంటది. అంత మంచి సాంగ్ నా ఫస్ట్ సాంగ్ అవ్వడం నాకు ఆ థింగ్ అనేది బాగిష్టం. కాతే నీకు పేరు తీసుకొని వచ్చింది మాత్రం వేరు గదా! ఆ సాంగు అవును. కొంచెం అందరికి హ్మ్. ఓకే. బావుందని అనిపించేలా ఉంది. ఆ! ఓకే. బావుంది గాదసల. హ్మ్. అది తోపు. నాకు నేను తీసుకొచ్చిన సాంగ్ తోపసలు. తోపే అంటావా? ఆ! ఓకే. హ్మ్. సో, ఫస్ట్ నువ్వు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత సాంగ్‌కి? ఫస్ట్ నేను తీసుకున్న రెమ్యూనరేషన్ జెప్పాలంటే, హ్మ్. టు బీ ఫ్రాంక్‌గా జెప్పాలంటే, ఆ! చెప్పు. టు బీ ఫ్రాంక్‌గానే చెప్పు. అసలు రెమ్యూనరేషన్ తీసుకోలేదు నేను. అవునా? ఆ! అదెట్లా? ఆహ్, అది యాక్చువల్లీ మేము ఆ ఫ్లోలో జరిగిపోయిందదట్లా. తర్వాత సాలరీ బేస్డ్ మాట్లాడుకున్నారు. మేము ప్లాన్ జేసుకుంది సాంగ్స్ గాదు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇలా. హ్మ్. ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేద్దామనుకున్నారు. సో, ఆ టైంలో నాకు సాలరీ ఇవ్వడం జరిగిందంతే. హ్మ్. పర్ మంత్ 15,000 అన్నట్టు. హ్మ్. ఆ టైంలో ఈ సాంగ్ జేసేసిన. అరే! 10థ్ క్లాస్‌కే మనకు 15,000 వస్తున్నాయని చెప్పేసి అనుకున్నావా? ఆ! అప్పుడు అట్లనే అనుకున్నా. ఓకే. సో, హ్మ్. అట్లా మంత్‌లో ఎన్ని షూట్స్ చేసేదానివి? చెయ్యలేదు. హ్మ్. అనుకున్నదొకటి, అయిందొకటి. ఆ టైంలో చేయడం కుదరలేదు ప్రొడ్యూసర్‌కి. హ్మ్. ఏది గూడా మాకు కోఆర్డినేషన్ సరిగ్గా లేపోయింది ఆ టైంలో. హ్మ్. టీమ్ గూడా సరిగ్గా గ్యాదర్ అవ్వలేకపోయినాం అనుకున్న టైంకి. హ్మ్. ఒక 2, 3 షార్ట్ ఫిల్మ్స్ చేసినాం అంతే. ఆ తర్వాత ఈ సాంగ్ జేసినాం. ఓకే. హ్మ్. నీకు షార్ట్ ఫిల్మ్స్ ఇష్టమా? లేకపోతే ఇట్లా సాంగ్స్ ఇష్టమా? 2 ఇష్టం నాకు. 2 ఇష్టం. హ్మ్. కాకపోతే ఎందుకంటే సాంగ్స్ ఉంటే డాన్స్ అదంతా ఉంటది గదా! ఆ! సో, అదేంటంటే మన టైప్ అన్నమాట. ఊర మాస్. ఆ! షార్ట్ ఫిల్మ్స్ ఇవేంటంటే అది నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. యాక్చువల్లీ హ్మ్. నా ప్రొఫెషన్ అనేది నాకు డాన్స్ గాదు. డాన్స్‌లో నేను కొంచెం తక్కువే చెప్పాలంటే. హ్మ్. యాక్టింగ్ అయితే నా 100% ఇచ్చేస్తాను నేను. అది పక్కా ష్యూర్. సో, ఆ విధంగా చూసుకుంటే నాకు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్ ఇవి ఇష్టం. ఆ! కాకపోతే నీకు పేరు మాత్రం తీసుకొచ్చింది డాన్సే కదా! డాన్స్. అదెట్లా? ప్రాక్టీస్ చేసినావా మంచిగా ఏమన్నా? ఆ! చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు ఆ! భరతనాట్యం, కూచిపూడి అంటే చిన్నప్పటి నుంచని గాదు. మధ్యలో ఒక 1 ఇయర్ 6, 7 చదివేటప్పుడు కూచిపూడి వెళ్ళినా. హ్మ్. ఆ తర్వాత ఇంటర్‌లో ఒక 1 ఇయర్ ఎళ్ళినా. హ్మ్. ఇట్లా బ్రేక్స్ వస్తూ ఉన్నాయి. కూచిపూడి ఎప్పుడు ప్రాక్టీస్‌కెళ్దాం అనుకున్నా గానీ. హ్మ్. హ్మ్. సో, ఆ ఒక అంటే అక్కడ నువ్వు చేసిన ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టేసావు. ఆ! అవును. అంతే గదా! ఆ! జనరల్‌గా చిన్నప్పటి నుంచి ఏ ప్రోగ్రామ్స్‌లో అయినా కల్చరల్ ఫెస్ట్‌లో ఇట్లా పార్టిసిపేట్ చేస్తూనే ఉంటా. హ్మ్. అట్లా డాన్స్ అనేది వచ్చు. చిన్నప్పటి నుంచి బేసిక్ వచ్చు. ఓకే. చేయగలుగుతా. ఆ బేసిక్‌తో ఇక్కడ కొరియోగ్రాఫర్స్ ప్రాక్టీస్ ఉంటది గదా! అట్లా సాంగ్‌లో బెస్ట్ ఇవ్వగలుగుతున్నా. ఓకే. హ్మ్. అలా బెస్ట్ ఇస్తున్నావు గాబట్టే ఇప్పుడు అందరూ ఎంటర్‌టైన్ అవుతూ ఉన్నారు. హ్మ్. హ్మ్. నీకు ఆఫర్స్ మీద ఆఫర్స్ అనేది వచ్చేస్తున్నాయి. అవును. ఇన్ని సాంగ్స్ చేసావు. మధ్యలో మూవీ ఆఫర్స్ కానీ ఏం రాలేదా?
మూవీ ఆఫర్స్ అంటే ప్రెజెంట్ ఒక మూవీ చేస్తున్నా ఆల్రెడీ. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయింది. మా మూవీ ఇప్పుడు రిలీజ్‌కుంది 'గాయ్ గత్తర్' అని. హ్మ్. మొత్తం కొత్త ప్రొడక్షన్, కొత్త టీమ్ అందరం కొత్తనే. కాకపోతే చాలా బావుంటది మా మూవీ. మొత్తం గత్తర్ లేపుతారనమాట. మొత్తం గత్తర్ లేసిపోయిద్ది అంతే. ఓకే. ఇంతకు పూజ అనేటప్పటికి మంచి పటాస్ లాంటి అమ్మాయా? లేకపోతే సాఫ్ట్‌గా ఉన్న అమ్మాయా? అంటే డిపెండ్స్ ఆన్ టైమ్. అమ్మ బాబోయ్! ఏ టైంకి ఎలా ఉంటావో చెప్పు కాస్త తెలుసుకుంటాను కాస్త చెప్పు. టైం అంటే మనం వాచ్‌లో చూసే టైం గాదు. మరి? మన చుట్టూ ఉండే పర్సన్స్‌ని బట్టి అట్లా ఉంటది. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా కామ్‌గా ఉండాలి నేను. హ్మ్. నాకు సపోజ్ మా సాఫ్ట్‌వేర్ స్వాతిముత్యం టీమ్‌తో ఉన్నాననుకోండి. హ్మ్. అంటే రెగ్యులర్ షూట్ ఉంటది మంత్‌లో. వెబ్ సీరీస్ కాబట్టి ఒక 10 ఎపిసోడ్స్ షూట్ చేస్తాం కాబట్టి హ్మ్. రెగ్యులర్ ఉంటది. వాళ్ళతో ఎట్లుంటదంటే ఇంకా మొత్తం గాయ్ గాయ్ ఉంటది. ఆ! ఎళ్ళిందంటే అల్లరి, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నవ్వడం, వాళ్ళతో పట్టాసులాగా ఉంటాయి ఇంకా. జోక్స్ అదంతా. ఇప్పుడు కొత్త పర్సన్స్ కాబట్టి మీరంతా ఇక్కడ కాముంటా అబ్బో! అట్లా. అంటే ఇప్పుడైతే సాంప్రదాయని ఆ! సుప్పిని అట్లనే. ఆ పక్కకు పోగానే డించిక్ 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 అనమాట. అవును. ఓకే. ఈవెన్ ఫోక్ షూట్స్‌లో అయినా గానీ మంచి హ్మ్. యాక్టివ్ ఉంటాయి. ఎందుకంటే అందరూ నాకు అలవాటయిపోయిన టీమే. ఓకే. స్ అట్లా మనకి అలవాటవ్వాలి. అలవాటైతే ఎవరైనా అంతే గదా! హ్మ్. అలవాటైతే మంచిగుంటాం. ఫ్రీ అయిపోతాం. ఇన్ని సాంగ్స్ చేసావు గదా! ఫోక్ హ్మ్. సాంగ్స్ గాని, లేకపోతే షూట్స్ గాని ఇన్ని చేసావు. హ్మ్. ఒక సాంగ్ ఫస్ట్ వినేటప్పుడు నీకు అర్థమైపోతది కదా! అరే! హ్మ్. ఇది ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అని జెప్పేసి. అవును. సో, అట్లా ఏదైనా ముందుగానే అనుకున్న సందర్భాలు ఏదన్నా ఉందా? ఉన్నాయి. ప్రెజెంట్ అంటే నాకింత ముందంత అర్థం అవ్వకపోయేది. హ్మ్. మెల్లగా కరెక్ట్ ఇంకా 'ఓపిలగా వెంకటేష్' వచ్చే టైం వరకు నాకు అదనేది తెలిసింది. ఏ పాట బావుంటది, ఏది బాగోదు అని డిసైడ్ జేసుకోవడం తెలిసింది. కొన్ని సాంగ్స్ విన్నెమ్మటే అర్థమైపోయిద్ది. ఆహ్, అట్లా. కానీ కొన్నైతే ఇంగ ఒప్పుకున్నాం గదా! తప్పదు గదా! అని చేసిన హ్మ్. సందర్భాలు ఏదన్నా ఉన్నాయా? మేబీ ఉండొచ్చు. ఇంత జర్నీలో ఉండకుండా ఉంటాయా? అంటే అరే! ఉంటుంది గదా! అరే! ఇన్ని మనము చేస్తుంటాంలే. ఆ! సర్లే ఏదో ఒకటి చేసేద్దాంలే అని అనుకున్న సందర్భాలు. అట్లని ఏం లేదు గానీ, హ్మ్. ఏదైనా కొన్ని టైమ్స్ బాగా ఇగ మంచి హిట్ పాట వచ్చింది అన్న టైంలో అయి వదులుకున్న సందర్భాలున్నాయి. అంటే అవునా? ఆ! ఏ సాంగు? వద్దు సాంగ్స్ నేమ్స్ వద్దు. ఆ టైంలో నేను బిజీ ఉండబట్టి అట్లనే నేనేంటంటే ఒకరికి డేట్ ఇచ్చిందంటే అది అట్లా ఉంచేయాలి. హ్మ్. ఇగ మళ్ళీ హిట్ సాంగ్ వచ్చింది గదా! దీన్ని మారుద్దాం అన్న సిట్యుయేషన్స్‌కి తేను. అట్లా వదిలేయాల్సొచ్చింది కొన్ని. ఈ విషయంలో అయితే బాధపడతా కొంచెం. కానీ నువ్వు ఆడాల్సిన చోట వేరే అమ్మాయి అసలు అలా డాన్స్ చేస్తూ, ఆ పాట మీద హ్మ్. వచ్చిన ఫేమ్ అనేది తీసుకుంటుంటే అసలు ఎంత బాధపడింటావు గదా! అంటే బాధ అనిపించలేదు. ఎందుకంటే జర్నీ నాది మా ఫస్ట్ నుంచే హిట్ వచ్చింది. అది నేను కాదంటలేను. బట్ చాలా హార్డ్ వర్క్‌తో నాకు ప్రతి ఒక్కటొచ్చింది. ఏది నేను రావాలని ఎప్పుడు ఒకరిని అడగలేదు. ఎప్పుడు హ్మ్. దేనికి ప్రయత్నించలేదు. జస్ట్ నా వర్క్ నేను చేసుకుంటా పోయినా అవొచ్చినాయి. ఆ రోజు నేను రావాలనుకున్నప్పుడు నాకొచ్చిన హిట్స్ గాదు గదా! హ్మ్. ఇప్పుడు రాపోయినా ఏం గాదు. నిజంగా నా హార్ట్ నుంచి చెప్తున్నా. హ్మ్. కొన్ని హిట్ సాంగ్స్ పోయినాయంటే నేను బాధపడలేదు. ఎందుకంటే నేను ఇక్కడ వీళ్ళకి డేట్ మార్చలేను గదా! సో, అట్లా ఎప్పుడు బాధపడలేదు. వెళ్ళని పర్లేదు. ఓకే. మనదనుకున్న రోజు ఏదైనా మనకి ఎన్ని డేస్ పడుతుంటుంది ఈ ఫోక్ సాంగ్ షూట్‌కి 1 గాని డే అట్లా? 1 డేలో అయిపోతదా? లేదా 2 డేస్‌లో జేస్తారు. 1, 2 డేస్‌లలో. 1, 2 డేస్‌లో. కానీ ఎక్కువగా ఈ సాంగ్స్ అనేది గూడా పొలాల్లో గాని హ్మ్. అండ్ పల్లెటూర్లలో ఎక్కువగా ఉంటాయి. అవును. ఆ! సో, ఆ టైప్‌లో జరిగేటప్పుడు ఏదైనా ఇబ్బందులుగా గాని, అక్కడున్న ఎన్విరాన్మెంట్ వైస్ కానీ, పర్సన్స్ హ్మ్. వైస్ గాని ఏదైనా జరిగిందుందా? అంటే మా ఆహ్, ఊర్లలో జరిగేటప్పుడు ఆ ఇబ్బందేముండదు. హ్మ్. ఎందుకంటే సమ్‌టైమ్స్ మాకు ఫుడ్ లేట్ అయినా గానీ, ఆ హ్మ్. ఊర్లో నేను కొంచెం ఆకలికి ఆగలేను. ఎందుకంటే చాలా వర్క్ చేస్తాను గదా! ఎండలో ఇట్లా. ఆ! ఎవరైనా ఊర్లో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు మంచిగా మాట్లాడతారన్నమాట. ఈ ఊర్లలో షూట్ జరిగేటప్పుడు ఏంటంటే బాగా రిసీవ్ చేసుకుంటారు. హ్మ్. వాళ్ళ ఇంట్లో డ్రెస్ చేంజింగ్ కానీ, లేదంటే లగేజ్ పెట్టుకోవడానికి ఉంటాం గదా! అక్కడ షూట్ చేసే అంత టైంలో వాళ్ళు అమ్మ ఇట్లా కొంచెం లంచ్ టైమ్ గదా! తినండి అని అంటారు. ఆ టైంలో నేను మొహమాట పడ తినేస్తా. ఆ!
అట్లా లంచ్ లేట్ అయినా గానీ ఊర్లో ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ విలేజ్ ఔట్‌స్కట్స్‌లో చేస్తామో గుట్టల దగ్గర అట్లా, హ్మ్. కొన్ని టైమ్స్ ఫుడ్‌కి ఇబ్బందయిద్ది. టీమ్ అందరం ఆగాల్సొస్తది. హ్మ్. ఓన్లీ ఫుడ్ పరంగా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నావు ఆ! అన్నమాట. అవును. మంచిగా తింటావన్నమాట. తిన్ ఏంది? చికెన్, మటనేనా? అహా! చికెన్, మటన్ అనేది షూట్ టైమ్స్‌లో కొంచెం అవాయిడ్ జేయాల్సొస్తది. కానీ నేను అవాయిడ్ జెయ్యను. అదే హ్మ్. అందుకే నేను మా అమ్మతో తిట్లు పడతా. ఎందుకు తిడతదమ్మ? ఎందుకంటే నాకు చికెన్ తింటే ఈవినింగ్‌కి చాలా పింపుల్స్ వచ్చేస్తాయన్నమాట. షూట్‌లో అది ఇబ్బందయిద్ది గదా! సో, హ్మ్. చికెన్ తినకు అన్నా నేను తింటా. అయినా గాని ఇలాంటి అందమైన అమ్మాయిలకు పింపుల్స్ వచ్చినా అందంగానే ఉంటారులే. అంతేగా? అంతే. అంతే. ఫుడ్ విషయంలో మాత్రం మస్తు జోక్స్ ఏస్తారు నా పైన. ఎందుకంటే మా మమ్మీ ఎప్పటికి ఏదో ఒకటి నోట్లో పెడుతూనే ఉంటారు. అక్కడ టేక్ జరుగుద్దా, అమ్మగా 1 మినిట్ ఆగండి, ఆగండి ఒక్క సెకండ్ ఆగండి అంటది. ఓకే. వాళ్ళేమో మేడం మీరు పెట్టండి, మేము చూసుకుంటూ ఉంటాం అంటారు. సో, షూట్‌కి అమ్మ గాని, నాన్న గాని ఎవరన్నా వస్తుంటారా? లేతే అమ్మొస్తారు. పక్కా ఎవరో ఒకరు మాత్రం ఆ! ఉంటారు గదా! అవును. ఎప్పుడైనా డ్యాడీ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఇక్కడిక్కడ ఏమైనా ఉంటే లైక్ డబ్బింగ్ లేదంటే ఇట్లా ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే హ్మ్. డ్యాడీ వస్తారు. ఎక్కడ? ఒక ఏ రోజు. ఊరు? మేముండేది మనుగురు. హుహు. యాక్చువల్లీ మా నేటివ్ వచ్చి కొత్తగూడెం. కాపోతే డ్యాడీ జాబ్ అంతా మనుగురులో. ఓకే. ఆ! సో, మనుగురులో ఉంటారు. హ్మ్. ఒకవేళ నువ్వు ఇట్లా ఆర్టిస్ట్‌గా గాని, ఇలా అవ్వకుండా ఉండింటే ఏమైండాలనుకునేదానివి? ఒకవేళ ఆ ఆర్టిస్ట్ ఈ రూట్‌కి రాపోయుంటే మేము కొత్తగూడెంలో ఉండేవాళ్ళం. విమెన్స్ సింగరేణి కాలేజ్ మా సింగరేణి తల్లి కాలేజ్‌లో ఉండేదాన్ని. డిగ్రీ పీజీ వరకు గూడా అందులోనే ఉండేదాన్ని. అంటే తర్వాత ఏమవుతావు? తర్వాత ఏముంది మ్యారేజ్ జేసేవాళ్ళు పీజీ చదివినాక. దండం తల్లి. మీ ప్లానింగ్ మాత్రం భలే ఉంటదసలు. ఏముంది చదివినామా, పెళ్లి చేసుకున్నామా. అంతేనా? ఇంక వేరేదేం లేదా? అంతే ఉంటది గదా! బంగారం తల్లి. ఓకే. నీ ప్లానింగ్ బావుంది. అందుకే దేవుడు నువ్వు అనుకునేది నేను చెయ్యా, ఆ! మారుస్తా అని చెప్పేసి స్క్రీన్ ప్లే ఇగ మొత్తం మార్చేసాడు. రెడీగున్నారు కాలేజ్‌లో జాయిన్ జేయడానికి నన్ను. ఇంటర్. హ్మ్. ఇగ ఇంటర్‌లో జాయిన్ అయ్యానంటే పీజీ వరకు అందులోనే ఇంకా హ్యాపీగా మంచి ప్లాన్. అందుకే ఇలాంటివి నేనెందుకు చేస్తా? నేను గాడ్ బ్రోని అని చెప్పేసి మార్చేసాడు. అవును. ఓకే. అండ్ ఈ 'ఓపిలగ వెంకటేశ' ఈ సాంగు ఎన్నో సాంగ్ నీకు? అబ్బా! అప్రాక్సిమేట్ అప్రాక్సిమేట్‌లీ నాకు తెలిసి నీకు తెలిసే నాకు తెలుసు కదా! 40-50 మధ్యలో ఉంటది. 40-50 ఆ! మధ్యలో. అమ్మ బాబోయ్! హ్మ్. ఒక 2 ఇయర్స్ స్పాన్‌లో చేసేసావా ఇది? అవును. ఈ 2 ఇయర్స్ స్పాన్‌లో 50 చేస్తే తర్వాత 1 ఇయర్‌లోనే 50 కొట్టేసావు. హ్మ్. స్పీడ్ తల్లి. జెట్ స్పీడ్ లైక్ పరిగెడుతున్నావు. ఆ! అవును. ఓకే. సో, ఆ టైంలో నువ్వు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? 'ఓపిల వెంకటేష్' టైమ్‌లోనా? యాక్చువల్లీ అప్పుడు నేను తీసుకున్నది 10,000. పర్ డేకి. పర్ డే వావ్! 10,000. హ్మ్. హ్మ్. ఆ తర్వాత రేంజ్ పెరిగుంటది. ఆ! రేంజ్, బెంజ్, గొడుగు అన్నీ అయ్యేం పెరగలేదులెండి. అంతా ఎప్పటిలాగే నార్మలే. హ్మ్. కాపోతే రెమ్యూ అదంతా చేంజ్ అయింది. హ్మ్. అప్పటికిప్పటికి. ఓకే. ఇప్పుడెంత? హ్మ్. అది చెప్పొద్దు. ఎందుకు? అమ్మ చెప్పొద్దన్నారు. సరే కెమెరాస్ ఆఫ్ చేద్దాం. మనమైతే చెప్పేసుకుందాం. సరే చెప్పేసేయ్. లేదు లేదు. ఓకే. హ్మ్. సరే ఇన్ని అంటే నీకు కామెంట్స్ కానీ అండ్ హ్మ్. సాంగ్ వచ్చింది, రాలేదు. అరే! ఇట్లా అని చెప్పేసి ఇన్‌స్టాలో మెసేజ్‌లు కానీ బోలెడన్ని చేస్తూ ఉంటారు కదా! సో, అవును. ఒకటి నీకు బాగా ఆనందాన్ని ఇచ్చిన మెసేజ్ గాని, కామెంట్ గాని ఏదైనా ఉందా? ఆ! ఉన్నాయి. యాక్చువల్లీ ఆ సాంగ్ చూసిన తర్వాత నాకు అనుదీప్ సార్ 'జాతిరత్నాలు' డైరెక్టర్ ఎవరైతే హ్మ్. హ్మ్. ఉన్నారో హ్మ్. ఆయన అంతటా ఆయన కాల్ చేసిండ్రు. ఓకే. అది నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. 'పూజ అది నువ్వని తెలవదమ్మా నీ సాంగా అది' అని చెప్పి కాల్ చేసిండ్రు. అది మంచిగా అనిపించింది నాకు. ఓహ్! సూపర్. హ్మ్. జాతిరత్నాలు యూ డైరెక్టర్. ఆ! అవును. అప్పుడు ఫోన్‌లో మాట్లాడేటప్పుడు అనాల్సింది. యూ సార్ మీరా అని. అందాం అనుకున్నాను గానీ మళ్ళీ ఎందుకులే అని. హ్మ్. అడిగావా? సార్ నాకు గూడా ఏదన్నా ఒకటి యూ అని పాత్ర సార్. అడిగాను. రీసెంట్‌లీ సార్ వాళ్ళ మూవీ స్టార్ట్ అవుతుందంటే, "ఏమైనా ఉందా సార్ క్యారెక్టర్" అని అడిగితే, "లేదు బేటా ప్రతీదీ కొంచెం చిన్నయున్నాయి. అంత స్కోప్ ఉన్నాయి లేవు. పక్కా చెప్తా. కంపల్సరీ చెప్తానని" అన్నారు. హ్మ్. ఆ! వావ్! నైస్. హ్మ్. అండ్ తర్వాత ఇంకా నీకు బాగా ఆనందాన్నిచ్చిందైతే అనుదీప్ గారు కాల్ కాల్. చేసింది. హ్మ్. అలాగే బాధ పెట్టింది. అండ్ అలాగే కొంచెం అరే! ఏంటిది అని అనుకున్న సందర్భాలు.
అట్లేం లేవు. ఉంటాయి కదా! మంచి ఎక్కడుందో చెడు కూడా అక్కడ కొంచెం అట్లో ఇట్లో కూడా ఉంటుంది. ఉంటది గానీ మేబీ అట్లేం లేదు. అట్లా ఏం లేదా? ఎందుకంటే 'ఓపిల వెంకటేష్‌తో' చాలా పాజిటివ్ వచ్చింది. 'ఓపిల వెంకటేష్' అంటే అందులో ఉన్న అమ్మాయి గుర్తొస్తది అందరికి. హ్మ్. ఇంతకు మించి హ్యాపీనెస్ ఏముంటది? అస్సలు చిన్న రిగ్రెట్ గానీ, ఏ చిన్న డౌన్ ఫీల్ అయ్యేది గానీ నేను చూడలేదు ఇప్పటివరకు. హ్మ్. కమెంట్స్ గూడా ఒక్క నెగెటివ్ కమెంట్ లేదు ఇప్పటివరకు. అది చాలా హ్యాపీనెస్ ఉంది. ఎట్లాంటి ప్రాజెక్ట్ అయినా అది ఏదైనా మా ఇక్కడ ప్రాజెక్ట్ అంతా మంచిదే. అందులో ఉన్నోళ్ళు చేసినోళ్ళు అంతా మంచే. కానీ ఎవరో ఒకళ్ళు డిస్కరేజ్ చేసే కమెంటర్స్ ఉంటారు. ఆ! అట్లాంటిది గూడా లేదు. అట్లాంటి డిస్కరేజ్ చేసే వాళ్ళు గూడా మేబీ గుడ్ కామెంట్స్ పెట్టిండ్రేమో ఈ సాంగ్ పైన. హ్మ్. అంత పాజిటివ్ రెస్పాన్స్ ఉంది దీనికి. ఇంతకు మించి ఏం గావాలి? ఆ టైంలో దిల్ ఖుష్ అయిపోయింటది. అవును. ఇంతకు ఎవరికన్నా అబ్బాయికి నువ్వు వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఏదన్నా ఉందా? లేదు. అస్సలు. లేదు. నువ్వేమో చూస్తే రెబెల్ లెక్క కనిపిస్తున్నావు. కానీ "అరే! ఇట్లాంటిదేం లేదండి" అని అంటూ ఉంటే అంటే మీరన్నారు గదా! రెబెల్ లెక్క కనిపిస్తానని. సో, భయపడి నాకు తెలిసి ఇప్పటివరకు వాళ్ళెవరు నా దగ్గరికి రాలేదు గావచ్చు. ఏంటంటే నువ్వు నుంచి వచ్చే ఆరా ఒక వైఫై లెక్క చుట్టూ ఉన్నట్టుంది. అందుకే రావడానికి భయపడుతున్నారు ప్రతి ఒక్కరు. అవును. ఓకే. సరే. సో, ఇంకా ఫ్యూచర్‌లో ఏమవుదాం అనుకోని నువ్వు టార్గెట్ ఏమనుకుంటున్నావు? ప్రెజెంట్ అయితే అట్లా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తున్నా లైన్ వైస్‌గా. ఇప్పుడు ఈ గ్రోత్ అయితే మంచిగా అనిపిస్తుంది స్టెప్ బై స్టెప్ నాకు. ప్లాన్స్ అంటూ ఏం లేవు. హ్మ్. హుహు. వచ్చింది చేసుకుంటే గోయింగ్ వెళ్ళిపోదాం. విత్ ద ఫ్లో అంతే. వచ్చింది చేసుకుంటూ వెళ్ళడం అంటే మనకి తగ్గట్టు చూజింగ్ కరెక్ట్‌గా చేసుకుంటే ఒక ప్లాన్ లేకపోయినా గానీ మనం చూజ్ చేసుకునే దారే మనల్ని ఒక గట్టుకి చేరుస్తదని అనుకుంటున్నా. ఎవరు చెప్పినారు ఇది? నాన్న చెప్పినాడా? లేదు. ఉంది అదే మైండ్‌లో చెప్తున్నా. ఓకే. హ్మ్. నైస్. సో, నువ్వు ఇప్పటివరకు చేసిన అన్ని సాంగ్స్‌లలో కల్లా నీకు బాగా నచ్చిన సాంగ్ అయితే 'తేరీ మేరీ' హ్మ్. అండ్ అలాగే ఇంకోటి పేరు తీసుకొనొచ్చిందయితే 'ఓపిల వెంకటేష.' అవును. ఒక్కటైతే కొంచెం అరే! ఇది వస్తుంది కానీ రాలేదే అంతగా అని అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా? అంటే ఆ రీచ్ నన్ను సాటిస్ఫై చెయ్యలేదు. ఒక హ్మ్. ఒక సాంగ్. చాలా బావుంటది. మంచి ఏం సాంగ్ అది? 'బుల్లెట్ బండి' సాంగ్ లెక్కుంటది. హ్మ్. ఎడ్ల బండైన దొల్కపోరో నీ అందాల జిందగీనే నేనురో అని. అంత చిన్నగా పాడితే ఎట్లా చెప్పు? కొంచెం గట్టిగా పాడు. మీకు చెప్పడానికి అట్లా అందుకే పాడుతున్నా. ఇప్పుడు మనం ఫేమస్ చేద్దాం. నీలో ఉన్న ఆ బాధను తీర్చేద్దాం. చెప్పు కమాన్ పాడేసి. ఆ సాంగ్ 'బుల్లెట్ బండి' సాంగ్ టైప్‌లో ఉంటదింకా. ఓకే. పర్లేదు. కమాన్. ఎడ్ల బండైన దొల్కపోరో నీ అందాల జిందగీని నేనురో బుయ్యి బుయ్యిన పోదామురో బుడ్డ స్కూటర్ అయినా పర్లే నువ్వేరారో. ఈ సాంగ్ బుయ్యి బుయ్యిన పోదామురో అని. నువ్వు అక్కడ స్కూటర్ పెట్టావు. అదే బుల్లెట్ పెట్టు. అప్పుడు మళ్ళీ గర్ర పోతది. అంటే మా అమ్మాయిల ప్రేమండి అది. బుల్లెట్ బండి లేకపోయినా స్కూటర్ ఉన్నా పర్లేదని మా ఉద్దేశం. వినట్రా బాబు. ఈ మధ్య అమ్మాయిలు బుల్లెట్లే కాదు స్కూటర్‌లోనే వస్తున్నారంట. అట్లా. ఓకే. ఆ సాంగ్ మంచిగా ఉంది రీచ్. కాకపోతే ఇంకా హై లెవెల్‌లో ఎక్స్‌పెక్ట్ చేసినాం. ఓకే. చాలా బావుంటది సాంగ్. అంటే ఇలా సాంగ్స్ అన్నీ చేస్తూ ఉన్నావు బానే ఉంది. సో, హ్మ్. ఓన్‌గా సాంగ్స్ ప్రొడ్యూస్ చేయడం గాని, తీయడం గాని ఏమైనా చేశారా? చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. హ్మ్. ఆ ప్లాన్ గూడా వచ్చింది. హ్మ్. బట్ ఆగుదాం. తొందరపడి ఇప్పుడు ఏదో ఉంది గదా! బజ్ అనేది ఉంది గదా! మనం గూడా చేసేద్దాం, దునికేద్దాం, ఎగిరేద్దాం ఇదొద్దు. ఆగుదాం. కొంచెం వెయిట్ జేసి ఎళ్దాం అన్నట్టుంది. ఇంకెన్నాళ్ళు వెయిట్ చేద్దాం. టైం దేనికైనా. ఓకే. హ్మ్. అలా వెయిట్ చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నావు అన్నమాట. అవును. కానీ కొన్ని కొన్ని సార్లు ఆలస్యం అమృతం విషయం కూడా అయితది. ఆ! హ్మ్. అంటే ఒక హీరోయిన్‌గా అవ్వాలని చెప్పేసి ఇట్లా ఏమన్నా ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. అది ఉండబట్టే గదా! దేనికైనా డెడికేటివ్‌గా హార్డ్ వర్క్‌తో చేస్తున్నా. ఓకే. ఎవరు ఫేవరెట్ హీరో? హ్మ్. 'ప్రభాస్.' వావ్! ఆ! ఓకే. సో, ఎందుకు 'ప్రభాస్' గారంటే అంత ఇష్టం? నాకు రీజన్ చెప్తే నవ్వుతారు మీరు. పర్లేదు. మేము నవ్వం. చిన్నగున్నప్పుడు అన్నయ్య 'ప్రభాస్' ఫేవరెట్ అన్నాడు. నేను అదే అన్నా. ఆ! కంటిన్యూ అవుతూ వచ్చింది. అన్నయ్య ఫేవరెట్ 'ప్రభాస్' అన్నాడని చెప్పేసి నువ్వు గూడా నాకప్పుడు హీరోస్ నేమ్ ఎక్కువ తెలవదు. ఆ! అన్నయ్య 'ప్రభాస్' అన్నాడు. నేను 'ప్రభాస్' అన్నా. తర్వాత మెల్లమెల్లగా అట్లా 'ప్రభాస్' మూవీస్ చూసుకుంటూ అడ్మైర్ అవ్వడం. హ్మ్. ఈ అది చాలా నచ్చింది. ఓకే. ఇంకా వేరే హీరోస్? ఇంకా వేరే హీరోస్ అంటే అంతా నార్మలే.
ప్రభాస్ గారు అంటేనే పిచ్చి ఫ్యాన్ని. ప్రభాస్ గారు అంటే అసలు మంచి పెద్ద ఫ్యాన్, వీరాభిమాని. వీరా అంటే ప్రభాస్ గారి పేరు మీద ఒక సాంగ్ చేయొచ్చుగా, మంచిగా ఉంటుంది. మేమందరం ఇంకా బాగా ఎంటర్టైన్ నేను అవుతాం. చేసే రోజే అదే చేస్తా. చేస్తావు కదా, ఆ. అదే ఒక ప్రభాస్ రెబల్ ఫ్యాన్ చేస్తే ఎట్లుంటుందో అలా. ఓకే, మరి హీరోయిన్స్ లో సమంత. సమంత. ఎందుకు సమంత అంటే? హార్డ్ వర్కింగ్ అనిపిస్తారు, యాక్టింగ్ చాలా ఇష్టం, క్యూట్నెస్ అంటే ఇంకా చాలా ఇష్టం. సమంత క్యూట్నెస్ నాకు ఎవరిలో కనపడదు, అంత క్యూట్గా ఉంటుంది. ఎప్పుడైనా రీల్స్ చేసినావా సమంత గారి రీల్స్? చేసే ఉంటా. చేసే ఉంటా అంటే తెలీదా, మర్చిపోయావా, గుర్తులేదా? చేసిన ఆ మూవీ డైలాగ్స్ అవి ఇవి చేసా. ఓకే.